Hello aspirants, welcome to Analog IAS Academy and my name is Shailaja Areti. ఈ రోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదో తెలుసుకుందాం అండ్ టుడేస్ డేట్ ఈజ్ సెప్టెంబర్ 26. సో మనకి భారతదేశంలో ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో మనకి విపరీతమైన వర్షాలు అనేది పడుతున్నాయి. సో మన ఆస్పిరెంట్స్ అందరికీ అనలాగ్ ఐఏఎస్ తరపున మేము చెప్పేది ఏంటంటే ఒకవేళ అది ఇంపార్టెంట్ అయితేనే మీరు బయటికి వెళ్ళండి, అదర్వైజ్ స్టే ఇండోర్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక పక్కన మనకి దసరా ఈవ్ కూడా మనకి ఉంది. సో ఈ పండగని మీరు ఎంజాయ్ చేయండి, కానీ మీ చదువుని మాత్రం ఎక్కడ కూడా మీరు ఆపద్దు. సో మీ ప్రిపరేషన్లో మాత్రం ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉండండి. సో ఎలాగైతే మన క్లాక్ అనేది వర్క్ అవుతుందో, సో క్లాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. అలాగే మన జీవితంలో కూడా పాజిటివ్స్ ఉన్నా నెగిటివ్స్ ఉన్నా, సో పాజిటివ్స్ ఉంటే ఉప్పొంగిపోకుండా, నెగిటివ్స్ ఉంటే కృంగిపోకుండా మనం ఏం చేస్తూ ఉండాలి, మన వర్క్ని మనం కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలి. అన్లెస్ ఆర్ అంటిల్ వి క్లియర్ దిస్ ఎగ్జామ్. సో సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎవరైతే కన్సిస్టెంట్గా వర్క్ చేస్తారో వాళ్ళనే వరిస్తుంది అనమాట. ఓకే, సో వీ షుడ్ నాట్ ఓన్లీ వాచ్ ద క్లాక్, బట్ వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద క్లాక్, లైక్ వాట్ ఇట్ డస్, దట్ ఈస్ కీప్ ఆన్ గోయింగ్. ఇస్ దట్ ఓకే? సో విత్ దిస్ brief motivational quote, let us understand what we are going to study in today's session. The first article of the day, that is a production gap report. So ee production gap report manaki prastutam enduku news lo undi, idi Paris agreement ki on par with Paris agreement narustunda leda, dini evaru publish chestunaru, idantha kuda ee article lo manam chadukundam. Inka next comes the Ojo hydroelectric project. So this is also in the news. ఇది ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉంది, why this is in the news, let us actually understand. ఇంకా పర్సనాలిటీ రైట్స్ ఇన్ ఇండియా, వై దిస్ ఇస్ ఇన్ ద న్యూస్. సో ఇది మనకి ఈ పర్సనాలిటీ రైట్స్ వల్ల వచ్చే ప్రభావం ఏంటి, ఇది నిజంగా ఒక దేశానికి అవసరమా కాదా, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇంకా August 15, 2025 నుంచి మనం చూసుకుంటే కంటిన్యూస్గా జిఎస్టీ మనకి న్యూస్లో ఉంటూనే ఉంది. సో ఆ సందర్భంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ అండ్ జిఎస్టీ 2.4 రిఫార్మ్స్ గురించి మనం ఈ సెషన్లో చదువుకుందాం. ఇంకా మన భారతదేశంలో ఉన్న ఒకే ఒక యాక్టివ్ వోల్కెనో, అది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. దాన్నే మనం బ్యారెన్ ఐలాండ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది ప్రస్తుతం న్యూస్లో ఎందుకుందో ఒకసారి మనం చదువుకుందాం. ఓకే, సో లెట్ us start the very first article of the day, that is a production gap report 2025. సో ఈ ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ 2025 ఎందుకు ఉంది అంటే, సో ఏవైతే కంట్రీస్ మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో, వాట్ యూ మీన్ బై ఫాజిల్ ఫ్యూయల్స్ ఇన్ ద ఫస్ట్ కేస్? ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఒకప్పుడు ఇవి మనకి బతికున్నవి. సో వన్స్ అపాన్ ఎ టైమ్ దే ఆర్ లివింగ్ థింగ్స్ అనమాట. సో మనకి ఏవైతే ఇప్పుడు మనం ప్రస్తుతం చార్కోల్ని యూజ్ చేస్తున్నామో, ఒకప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది మనం భూమి అనుకుంటే ఇక్కడ బోల్డ్ అని చెట్లు ఉన్నాయి అనుకోండి. సో ఏదో ఒక రీజన్ కారణంగా ఈ చెట్లు మనకి పడిపోయి, అంటే ఈ చెట్లు మనకి పడిపోయి, సో దీని మీద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్ కనుక వస్తే, సో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్, ఈ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్ మనకి ఎలా వస్తుంది, పెద్దగా గాలి వీయటం వల్ల కానీ, లేకపోతే ఒక నది ఉప్పొంగటం వల్ల కానీ, ఇట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ స్లిట్, దీనివల్ల కానీ ఇలా మనకి కనుక పెర్కులేట్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, బికాస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, because of high temperature and pressure, because we already know that temperature and pressure are directly proportional to each other. అంటే టెంపరేచర్ పెరిగితే మనకి ప్రెషర్ కూడా మనకి పెరుగుతుంది. అలా కొన్ని ఐడియల్ కండిషన్స్లో కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం తీసుకొని అప్పుడు ఈ వుడ్ ఏమవుతుంది అంటే కోల్గా మనకి మారిపోతుంది. సో అందుకే మనం ఏదైతే మన భూమిలో ఉన్న కోల్ని మొత్తం యూజ్ చేసేసాం అనుకోండి, ఈవెన్చువల్లీ మనకి ఏం ప్రాబ్లం అవుతుంది, ఈ కోల్ అనేది వెంటనే ప్రొడ్యూస్ అనేది అవ్వదు, ఎందుకంటే ఇట్ టేక్స్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో అంతేకాకుండా ఇదే నేల మీద మనకి డిఫరెంట్ యానిమల్స్ కనుక ఉన్నాయనుకోండి, చాలా యానిమల్స్ ఉన్నాయి, అవి కూడా మనకి చనిపోయాయి, దాని మీద మళ్ళీ మనకి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్ అనేది పర్కోలేట్ అయిపోయింది. అలాగే మనకి ఐడియల్ కండిషన్స్లో బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ అండ్ ప్రెషర్ మనకి ఏమవుతుంది అంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్సే ఈవెన్చువల్లీ దే బికమ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్, అంటే మన పెట్రోల్, క్రూడ్ ఆయిల్, గ్యాసుల్ ఇవన్నీ ఇలాగే తయారవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఈ ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ 2025 ఏమని చెప్తుంది అంటే, సో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్ మనకి ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇక్కడ మనం రాసాం 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్, దీన్ని మనకి పాటించకుండా అవి ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇన్ 2030. ఎక్కువ ఫాజిల్ ఫ్యూయల్స్ని మనకి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ప్యారిస్ అగ్రిమెంట్ మనకి ఏమని పెట్టాం, టార్గెట్ లిమిట్ గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 2 డిగ్రీ సెంటిగ్రేడ్
అనేది మనం అంతవరకే పెట్టాలి. అందుకంటే ఇదైతే మనకి ఏమవుతుంది అంటే మన భూమి మీద విపరీతంగా టెంపరేచర్ పెరిగిపోయి ఏవైతే ఐలాండ్స్ ఉన్నాయో అవి సబ్మర్జ్ అయిపోతాయి, తీర ప్రాంతాలు కూడా ఓషన్ లో సబ్మర్జ్ అయిపోతాయి అని దట్స్ వాట్ వీ హ్యావ్ లర్న్. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఏవైతే కంట్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో అవి ఫాజిల్ ఫ్యూయల్స్ ని మనకి 2030 కల్లా విపరీతంగా యూజ్ చేస్తున్నాయి అంట, విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ కి ఏ మాత్రం వీళ్ళు ఖాతరు చేయట్లేదు అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు అంటే పాలసీ ఏవైతే ఉన్నాయో కరెంట్ పాలసీ అండ్ యాక్షన్స్ అనేవి క్లైమేట్ గోల్స్ కి ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్నాయి అని చెప్పి అది ఒక సమస్య. ఇంకా ఈ రిపోర్ట్ గురించి మనం చదువుకుందాం. ఈ రిపోర్ట్ మనకి ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే స్టాక్హోమ్ ఎన్వైరన్మెంట్ ఇన్స్టిట్యూట్ క్లైమేట్ అనలిటిక్స్. వీళ్ళు మనకి ఏం చేస్తారంటే ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తారనమాట. అంతేకాకుండా వీళ్ళతో పాటు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వీళ్ళిద్దరు కలిసి ఈ రిపోర్ట్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఏదైతే ఈ రిపోర్ట్ ని వీళ్ళిద్దరు ప్రొడ్యూస్ చేస్తున్నారో దీన్ని మనకి యునైటెడ్ నేషన్స్ కూడా మనకి సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇంకా దీని యొక్క పర్పస్ ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. ఈ పర్పస్ ఏంటి అంటే మనకి ఏవైతే ప్లాంట్ ఫాసిల్ ఫ్యూయల్స్ ప్రొడక్షన్ ఉందో దాని లెవెల్స్ మనకి ప్యారిస్ అగ్రిమెంట్ కి సమానంగా ఉందా, లేకపోతే దాంట్లో ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా అంటే ప్యారిస్ అగ్రిమెంట్ మనకి ఏమని చెప్తుంది, 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 2 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకే మనం ఉండాలి అని చెప్తుంది. కానీ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం కారణంగా ఈ లిమిట్ ని మనం క్రాస్ చేసేస్తాం. ఇలా క్రాస్ చేయకుండా ఏవైతే కంట్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆన్ పార్ విత్ దిస్ ప్యారిస్ అగ్రిమెంట్ ఉన్నాయా లేదా, లేకపోతే దాంట్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అనేది ఇవి చెక్ చేస్తాయి అనమాట. 2025 ఎడిషన్ మనకి ఇది చూస్తే మనకి 5th ఎడిషన్ అనమాట. మొదటిసారి ఈ ఎడిషన్ ని మనకి 2019లో స్టార్ట్ చేశారు. ఇంకా మనకి అప్డేట్ అనాలిసిస్ అనేది 2023 రిపోర్ట్ నుంచి మనకి వస్తుంది. దీంట్లో ఉన్న కీ ఫైండింగ్స్ ఒకసారి మనం చూద్దాం. కోల్ మిస్ అలైన్మెంట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కోల్ అనేది మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి. ఈ కోల్ డిమాండ్ అనేది మనకి ఉంది అనమాట. బట్ ఇది ఏంటి అంటే డిమాండ్ కి తగ్గట్టుగా మనకి ప్రొడ్యూస్ చేయకూడదు నిజం చెప్పాలి అంటే, ఎందుకంటే డిమాండ్ ఎప్పుడు హైగానే ఉంటుంది. సో బట్ మనకి క్లైమేట్ చేంజ్ కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి సో దీనికి తగ్గట్టుగా మనకి కోల్ ఉండకపోగా రెండోది డిమాండ్ కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారంట. ఇంకా ప్రొజెక్టెడ్ గ్లోబల్ కోల్ అవుట్పుట్ మనకి 2030 కల్లా 500% హయ్యర్ దాన్ వాట్ 1.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ పాత్వేస్ అలోస్. 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది చాలా పీక్, అంటే అది చాలా పీక్ అని మనం చెప్పొచ్చు. కానీ దీన్ని కూడా ఖాతరు చేయకుండా 2030 కల్లా 500 రెట్లు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే అసలు వీళ్ళకి నిజంగా క్లైమేట్ చేంజ్ పట్ల ఎటువంటి దృక్పథం ఉందో మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు క్లైమేట్ చేంజ్ గురించి ఏ మాత్రం ఆలోచించట్లేదు, జస్ట్ వాళ్ళు డబ్బులు నింపుకునే దానికే ఆలోచిస్తున్నారు ఈ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్. ఇంకా కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ 2020 మనం కనుక చూసుకుంటే భారతదేశంలో సో మనకి ఏం చేస్తున్నా అంటే టార్గెట్ టు గ్యాసిఫై 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ బై 2030. సో 2030 కల్లా 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని తీయాలి అనేదే మన యొక్క టార్గెట్. ఇంకా మనం ఫాసిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ మనం కనుక చూసుకుంటే ఇది 2030 కల్లా ప్యారిస్ అగ్రిమెంట్ ని ఇది ఏం చేస్తుంది, టార్గెట్స్ ని మించిపోతుంది అనమాట. ఇంకా 1.5 డిగ్రీస్ పాత్వే అయితే మనకి 120%, అంటే ముందున్న దానికంటే 120% ఎక్కువగా చేస్తే మనం ఏం చేస్తామో ఒకవేళ డిమాండ్ అనేది 100% ఉంది అని అనుకుందాం. 100% కంటే ఒకవేళ ఎక్కువగా మనం 100% ప్లస్ 120% అంటే మనకి 220% మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది తప్పు కదా. ఇంకా 2 డిగ్రీ సెంటిగ్రేడ్ పాత్వే అంటే +77, కానీ ఈ రెండిటికంటే మించి మనం 500% ప్రొడ్యూస్ చేసే కంట్రీస్, అది ఇక్కడ ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ప్లాన్ ఏంటి, సో గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే హయ్యర్ కోల్ ప్రొడక్షన్ ని 2035 అండ్ గ్యాస్ ప్రొడక్షన్ 2050 అంటే 2023 కంటే మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు గవర్నమెంట్స్ ఎందుకు ఇలా ప్లాన్ చేస్తున్నాయి, బికాస్ ఆఫ్ ద డిమాండ్స్. ఎప్పుడైనా డిమాండ్ మనకి మార్కెట్ ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా సబ్సిడీస్ అండ్ పాలసీ రష్ అనేది ఒకసారి మనం చూద్దాం. 2023లో మన భారతదేశం గవర్నమెంట్ ఏం చేసింది అంటే 726 బిలియన్ రూపీస్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ సబ్సిడీస్ అనేది మనకి ఇచ్చింది.
ఇంకా ఇండియా ఏం చేస్తుంది, న్యాచురల్ గ్యాస్ షేర్ ఇన్ ఎనర్జీ మిక్స్ ఫ్రామ్ 6.2% టు 15% బై 2030. ఇక్కడ మీకు ఏవైతే ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. న్యాచురల్ గ్యాస్ షేర్ అనేది ఎనర్జీ సెక్టార్లో మనకి మిక్స్డ్ ఫామ్లో 6.2% అనేది ఇది 2030 కల్లా మనకి 15%కి మనం పెంచబోతున్నాము. ఇంకా దీనికి మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఒకవేళ ఈ క్లైమేట్ చేంజ్లో మేజర్ కాంట్రిబ్యూటర్స్ మనం చూస్తే చైనా, యుఎస్ఏ, రష్యా. సో ఇక్కడ ఈ అన్ని హైలీ ప్రొడక్షన్ మీద ఎక్కువ బేస్ అయ్యే కంట్రీస్. ఇవి గ్రేటర్ దాన్ 50% ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎమిషన్స్ అనేవి చేస్తున్నాయి. సో ఈ దేశం చేసే పాపాల వల్ల మిగతా దేశాలు ఏవైతే ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయో అవి సబ్మర్జ్ అయిపోవటం అనేది మనకి జరుగుతుంది. ఓకే, ఇంకా 20 కంట్రీస్ ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ ఇంకొక 80% గ్లోబల్ ఫాసిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇలా ఇవి చేసే పాపాలకి మనకి ఏమవుతున్నాయి అంటే మిగతా దేశాలు మనకి తీర ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి భూస్థాపితం అయిపోయే ప్రమాదం ఉంది. ఇంకా లిమిటెడ్ అలైన్మెంట్ విత్ నెట్ జీరో ఒకసారి మనం చూద్దాము. ఇంకా 20 మేజర్ ప్రొడ్యూసర్స్ మనం చూసుకుంటే 17 ఈ 20 దేశాల్లో మనకి 17 దేశాలు ఏమని చెప్తున్నాయంటే అట్లీస్ట్ 1 ఫాసిల్ ఫ్యూయల్ బై 2030. సో మనకున్న ఫాసిల్ ఫ్యూయల్స్లో అట్లీస్ట్ ఒకదాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పేసి ఇవి కోరుకుంటున్నాయి అనమాట. ఇంకా మిగతా 11 దేశాలు అంటే దాంట్లో మనకి భారతదేశం, యుఎస్ఏ, చైనా అండ్ జర్మనీ కూడా ఉన్నాయి. ఇవి కూడా మనకి 2023 కంటే ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ యూజ్ చేద్దాం, ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో అంత డిమాండ్ ఉంది కాబట్టి. కేవలం 6 దేశాలు మాత్రమే ఏవైతే మనకి ప్యారిస్ అగ్రిమెంట్కి ఉందో అలాగే 2023లో మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికి సంబంధించి నెట్ జీరో టార్గెట్స్ అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అనేది చెయ్యం అప్ టు 4 in 2023. సో ఇవి దీనికి కట్టుబడి ఉండటం అనేది మనం చూడొచ్చు. ఇంకా మన ఇండియా ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే హౌ ఇండియా క్యాన్ బ్యాలెన్స్ ఫాసిల్ ఫ్యూయల్స్ విత్ రెన్యూబుల్స్. ఓకే, ఇక్కడ మనకు న్యూమానిక్స్ గ్రిడ్స్ గురించి మనం చదువుకుందాం. ఓకే, రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, రెక్కర్ చేసుకోవచ్చు ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతాయి మళ్ళీ నిరంతరం మనం తెచ్చుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇవి ఎక్కువగా లభ్యం అవుతాయి కాబట్టి. అదే మనం కోల్ మీద కనుక మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కానీ మిగతా వాటిని బేస్ చేసుకుంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద మనం బేస్ చేసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం వీటి యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఇవి అంతరించిపోతాయి కాబట్టి. రైట్ నో సౌదీ అరేబియాకి ఉన్న సమస్య అదే అనమాట. సౌదీ అరేబియా మనకి వన్ ఆఫ్ ద రిచెస్ట్ నేషన్, ఎందుకంటే వాళ్ళ జీడిపి ఏదన్నా చూసుకుంటే వాళ్ళు ఈ ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళకి చాలా డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే ఆఫ్టర్ 25 years తర్వాత వీళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయంట. అప్పుడు తగ్గిపోయిన తర్వాత సౌదీ అరేబియా ఏం చేయాలి, అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటి నుంచే టూరిజం మీద టార్గెట్ పెట్టారు. జస్ట్ లైక్ యుఏఈ, దుబాయ్లో ఎలాగైతే టూరిజంని ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళు కూడా అలా టూరిజం మీద టార్గెట్ చేసి నెమ్మదిగా వాళ్ళ దేశంలో ఉన్న నార్మ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ షరియా ఇలాంటివన్నీ నెమ్మదిగా రిలాక్స్ చేయటం అనేది జరిగింది. సో నౌ లెట్ us అండర్స్టాండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా అండ్ చైనా ఇక్కడ ఏం జరుగుతుంది. మన భారతదేశం ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని అలాగే రెన్యూబుల్స్ని ఇది మనకి బ్యాలెన్స్ చేయగలదా లేదా ఒకసారి చూద్దాం. సో గ్రిడ్లో మనకి జీ అంటే గ్రిడ్ మోడర్నైజేషన్ అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎనర్జీ స్టోరేజ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ మీద కూడా మనం కొంచెం ఫోకస్ అనేది చేయాలి, గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇంకా రీస్కిల్ వర్కర్స్ ఆర్లో మనకి అంటే కోల్ బెల్ట్ వర్కర్స్కి మనకి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఇక్కడ మనకి ప్లాట్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే మినరల్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనకి కోల్ బెల్ట్ వర్కర్స్కి మనం ట్రైన్ చేయాలి. తర్వాత మైన్స్ ఈ ఏవైతే ఈ మైన్స్ ఉన్నాయో నెమ్మదిగా మనం సోలార్ పార్క్స్ అండ్ ఇండస్ట్రియల్ జోన్స్గా మనం క్రియేట్ చేయాలి, ఎందుకంటే సోలార్ ఎనర్జీ అయితే విస్తృతంగా అవైలబుల్లో ఉంది కాబట్టి. ఇంకా ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఏంటి ఆ ఎఫిషియన్సీ మనకి స్ట్రిక్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ ఇది ఏం ప్రమోట్ చేస్తుంది, రెస్పాన్స్ స్కీమ్ వాట్ ఎవర్ విచ్ ఈస్ ఇన్ డిమాండ్ అనమాట. ఎగ్జాంపుల్ PAT స్కీమ్. ఓకే, మీకు PAT స్కీమ్ అంటే ఏంటో తెలుసా, పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్. సో విచ్ మీన్స్ పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్. ఠీకే, ఇంక D ఒకసారి మనం చూద్దాం, డెవలప్ న్యాచురల్ గ్యాస్ యాజ్ బ్రిడ్జ్ ఫ్యూయల్. సో ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ గ్యాస్ ప్లానెట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి,
అంతేకాకుండా 50% లెస్ కార్బన్ డైఆక్సైడ్ దాన్ కోల్, ఇది మన టార్గెట్. కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఎయిర్లోకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయకుండా మనం చూసుకోవాలి. సో రెన్యూబుల్స్ స్కేలప్ అయ్యేలాగా చూడాలి. ఇంకా ఎస్ మనం చూసుకుంటే సస్టైనబిలిటీ వయా పాలసీ, కార్బన్ ప్రైసింగ్, రెన్యూబుల్ సబ్సిడీస్, ఫేజ్ అవుట్ ఆఫ్ ఇన్ఎఫిషియెంట్ ఫ్యూయల్ సబ్సిడీస్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ ఆర్టికల్, దట్ ఈజ్ ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ 2025. ఓకే, సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ద ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ ఆఫెన్ ఇన్ న్యూస్ ఇస్ పబ్లిష్డ్ బై SEI ISD క్లైమేట్ అనలిటిక్స్. ఓకే, సో మనకి ఏంటి SEI అంటే స్టాక్హోమ్ ఎన్వైరన్మెంట్ ఇన్స్టిట్యూట్, అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓకే, విచ్ ఇస్ బ్యాక్డ్ బై ద యునైటెడ్ నేషన్స్. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. Is it okay? So now let us understand about the second important article of the day, that is the Ojo hydroelectric project. So now let us understand why this is in the news అని చెప్పేసి. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఇచ్చేసింది ఈ ఓజో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది. ఈ ఓజో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మనకి ఏ స్టేట్లో ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ మనకి సుబ్నశ్రీ డిస్టిక్లో మనకి ఇది ఉండటం అనేది మనకి జరుగుతుంది. సో అరుణాచల్ ప్రదేశ్ కనుక మనం చూసుకుంటే ఇది మనకి వన్ ఆఫ్ ద బార్డరింగ్ స్టేట్. ఎవరితో మనం బార్డర్ చేసుకుంటున్నాము? వీఆర్ బార్డరింగ్ విత్ చైనా. ఓకే, సో ఇక్కడ మన ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం అనమాట. దీని యొక్క ప్లాంట్ కెపాసిటీ మనకి 2200 మెగావాట్స్ అనేది ఉంది. సో ఇది మన భారతదేశంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్గా మనకి గుర్తించవచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మనం చూసుకుందాం. ఇది ఏ టైప్ అంటే రన్ ఆఫ్ రివర్ హైడ్రో ప్రాజెక్ట్. సో మనకి రివర్ వాటర్ అనేది మనకి దీంట్లోకి వచ్చి స్టోర్ చేయబడితే ఎక్కువ అయ్యే కొద్దీ దీన్ని పంపించేస్తారు. ఇంకా దీని కెపాసిటీ వచ్చేసి 2220 మెగావాట్స్ అనమాట. ఇంకా ఎక్కడి నుంచి, ఏ నది నుంచి మనకి నీళ్ళు వస్తాయంటే సుబ్నశ్రీ రివర్ నుంచి మనకు వస్తాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఇంకా సుబ్నశ్రీ బేసిన్ గురించి మనం చూస్తే, సో ఇది మనకి ది బ్రహ్మపుత్ర యొక్క అప్ స్ట్రీమ్ లో మనకి ఉంటుంది. ఇది బ్రహ్మపుత్ర అంటే మనకి సుబ్నశ్రీ వాటర్ అనేది ఇలా కలుస్తుంది. ఇక్కడ మనకి నియారే, నాబా, నాలు, దింగ్సర్, అప్పర్ అండ్ లోయర్ సుబ్నశ్రీ, ఇవన్నీ కూడా ఈ వాటర్ ని వచ్చేసి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో మనం స్టోర్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి మనం చూసుకుందాం. రెన్యూబుల్ ఎనర్జీ బూస్ట్ అనమాట. అఫ్ కోర్స్ ఇది రెన్యూబుల్ ఎనర్జీ బూస్ట్, మేజర్ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ మిక్స్ మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ఫర్ రీజనల్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇంకా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే ఇది చైనా బార్డర్ కి దగ్గరలో ఉంది అనమాట. ఇది భారతదేశం ఎనర్జీ సెక్యూరిటీ ఫ్రాంటియర్ రీజియన్స్ లో మనకి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా బేసిన్ వైడ్ ప్లానింగ్ ఒకసారి మనం చూసుకుందాం. ఇది మనకి కోఆర్డినేట్ యూజ్ ఆఫ్ సుబ్నశ్రీ హైడ్రో పవర్ పొటెన్షియల్ ని మనకి మెరుగుపరుస్తుంది. ఇంకా సుబర్ణశ్రీ రివర్ మనం చూసుకుంటే సుబన్ అంటే ఏంటి? మనకి సువర్ణ అని అర్థం అనమాట. సో ఒకప్పుడు ఈ నదిలో బంగారం ప్రవహించింది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. హెన్స్ ద నేమ్ సుబ్నశ్రీ. ఓకే, గోల్డ్ రివర్ అని చెప్పి. ఇంకా ఇది మనకి మౌంట్ పొరోమ్, ఇది మనకి సముద్ర మట్టం కంటే, ఇది మీన్ సీ లెవెల్ కంటే ఇది ఎంత ఎత్తులో ఉంది? 5059 మీటర్స్ ఎత్తులో మనకి ఉంది అనమాట. ఇది టిబెటన్ హిమాలయాస్ లో నుంచి ఈ నది మన భారతదేశంలోకి ప్రవహిస్తుంది. ఇంకా ఇది మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ లో మిరీ హిల్స్ లో నుంచి ఎంటర్ అయ్యి మన భారతదేశంలో ప్రవహిస్తుంది. అంటే ఈ నది ఎక్కడ పుట్టింది? టిబెట్ లో మనకి పుట్టింది, టిబెట్ హిమాలయాస్ లో మనకి పుట్టింది. ఇంకా లార్జెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఫర్ ద బ్రహ్మపుత్ర నది మనకి దాని యొక్క రైట్ బ్యాంక్ అప్ స్ట్రీమ్ లో మనకి ఇది కలుస్తుంది. ఇంకా కాన్ఫ్లుయెన్స్ అంటే రెండు నదుల యొక్క సంగమానే మనం కాన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి మజోలి, ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అని మనకు తెలుసు కదా, ప్రపంచంలోనే లార్జెస్ట్ రివర్ ఐలాండ్. అక్కడ మనకి ఇది బ్రహ్మపుత్ర తోటి కలవటం అనేది జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఓకే, సో దీని మీద మనకి డెఫినెట్లీ క్వశ్చన్ అడగచ్చు. సో ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి MCQs రావచ్చు ఎగ్జామ్ లో ఒకసారి చదువుకుందాం. ద సుబ్నశ్రీ రివర్ రీసెంట్లీ ఇన్ న్యూస్ డ్యూ టు మేజర్ హైడ్రో power project. It is a tributary of which of the following? That is the Brahmaputra. Subnasri is the longest right bank tributary of the Brahmaputra. So ee roju meeku oka work istunnanu. Brahmaputra nadi dani right bank tributaries alage left bank tributaries anedi by heart cheskoni pettukondi. And at the same time Ganga di kuda meer telusukoni pettukondi, Indus river di kuda meer telusukoni pettukondi, Godavari and Krishna.
సో మోస్ట్లీ ఎగ్జామ్లో మనకి ఈ పెద్ద నదుల యొక్క రైట్ బ్యాంక్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీసే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అలాగే ఈ పర్టికులర్ నదుల మీద ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. క్యూంకి ఇండస్ వాటర్ ట్రీటీ కూడా మనకి ప్రస్తుతం న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో 2025లో పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిస్ట్ ఎవరైతే మనకి పెహల్గామ్లో దాడి చేశారో దాని కారణంగా మనకి ఏం జరిగిందంటే మన ఆపరేషన్ సింధూర్ చేసే క్రమంలో మనం ఏమని చెప్పాము, సో ఇండస్ వాటర్ ట్రీటీని మనం తీసుకుని వచ్చామన్నమాట, వాటర్ అనేది షేర్ చేయమని చెప్పాం. సో అందుకనే అన్నమాట ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ అవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. షల్ వి మూవ్ ఆన్ టు ద అదర్ ఆర్టికల్? Okay, the third article of the day, that is the personality rights in India. So మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసు, అలాగే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా మనకి తెలుసు. మరి ఈ పర్సనాలిటీ రైట్స్ అనేది ఏంటి, ఇది ప్రస్తుతం న్యూస్లో ఎందుకు ఉంది ఒకసారి మనం చూద్దాం. ఇంకా ఢిల్లీ హైకోర్టు ఏమని చెప్పింది అంటే పర్సనాలిటీ రైట్స్ ఎవరు గురించి అసలు ఈ కేసు ఎందుకు వెళ్ళింది అంటే ఐశ్వర్య రాయ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ గారికి సంబంధించి ఇప్పుడు ఏఏ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి విపరీతమైన మిస్యూజ్ అనేది జరుగుతుంది. ఇది డెఫినెట్లీ ఒక బూన్ అని మనం చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏవైతే యాప్స్ ఉన్నాయో, ఇంకా ఓపెన్ సోర్స్లో మనకి చాట్ జీపీటీ ఉంది, ఇంకా మిగతా చాలా ఏఏ టూల్స్ అనేవి వచ్చాయి. వీటి కారణంగా వర్క్ అనేది చాలా సింప్లిఫై చేసుకుంటున్నాం కానీ మనకి ఏమవుతుంది అంటే ప్రైవసీ బ్రీచ్ కూడా మనకే అవుతుంది. ఎంత ప్రైవసీ బ్రీచ్ అవుతుంది అంటే చాలా వీడియోస్ అనేది వల్గర్గా తయారైపోతున్నాయి అన్నమాట. ఓకే, బాడీ అనేది ఒకరిది, ఫేస్ మాత్రం ఇలాంటి పెద్దవాళ్ళే కాదు, ఓకే, ఇలాంటి సెలబ్రిటీసే కాదు, నార్మల్ పీపుల్ది కూడా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాడీ షేమింగ్ అనేది చేస్తున్నారు. రెండోది మనకి వల్గర్ వీడియోస్ అనేది, పార్న్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో ఇందులో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అనేది జనాలకి అర్థం అవ్వని పరిస్థితి అనేది క్రియేట్ అయింది. ఈ కాంటెక్స్ట్లో మనకి ఏమైంది అంటే ఐశ్వర్య బచ్చన్కి సంబంధించిన బోల్డ్ అని ఏ వీడియోస్, అభిషేక్ బచ్చన్కి సంబంధించిన ఏ వీడియోస్ని జనరేట్ చేసి వాళ్ళ ఇమేజెస్, వాయిసెస్ని మిస్యూజ్ చేసి వల్గారిటీని, పాన్ని, తర్వాత మనకి ఇంకా ఏంటి అంటే మిస్యూజ్ చేయటం అనేది జరిగింది. ఈ కాంటెక్స్ట్లో వీళ్ళు కోర్టుని ఆశ్రయించారు అనమాట. ఇప్పుడు మనం పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. Okay, so there are some legal rights safeguarding person's name, image, likeness, signature, voice. ఇవన్నీ మనం ఒక పర్సన్కి సంబంధించిన ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని యూజ్ చేసి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక ఒక మూవీ థియేటర్లోకి వెళ్తే అక్షయ్ కుమార్ ఏమని చెప్తారు, ఒక అతను సిగరెట్ని స్మోక్ చేస్తూ ఉంటే ఇలా చేయొద్దు, ఆడవాళ్ళ యొక్క హైజీన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి. సో అది చాలా మంది వింటారు, కానీ అక్కడే మనం యూజ్ చేసి అక్షయ్ కుమార్ వాయిస్ అండ్ ఫేస్ని పెట్టి అక్కడ ఇంకేదైనా సరే ఒక బెట్టింగ్ యాప్నో ఇంకోటి ఏదైనా సరే ప్రమోట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, కొంతమంది ప్రజలు నిజమే ఏమో అని చెప్పి అనుకుంటారు. సో అందుకనే మనకి ఏమైంది అంటే ఈ పర్సనాలిటీ రైట్స్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అన్ఆథరైజ్డ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు. వాళ్ళు ఎండోర్స్ చేయని పనులన్నింటినీ వాళ్ళు ఎండోర్స్ చేసినట్టు మనకి ఏమవుతుంది అంటే ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, వాయిసెస్, వీడియోస్ అనేవి ప్రమోట్ చేస్తున్నారు. ఇక కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటో ఒకసారి మనం చూసుకుందాం. ఆర్టికల్ 21 మనకి ఏమని చేస్తుంది అంటే రైట్ టు ప్రైవసీ అండ్ డిగ్నిటీని డెఫినెట్లీ ఇది ప్రమోట్ చేస్తుంది. ఇక స్టాట్యుటరీ యాంకర్స్ మనం చూసుకుంటే కాపీరైట్ యాక్ట్ 1957 ఏమని చెప్తుంది, పర్ఫార్మర్స్ రైట్స్ 38A అండ్ 38B. పర్ఫార్మర్స్ రైట్స్ అంటే ఏంటి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు ఏదైనా ఒక జెమ్స్ అండ్ జ్యువెలరీస్ లేకపోతే గోల్డ్ పర్టికులర్ సంస్థకి యాడ్ చేశారనుకోండి, ఆమె ఫేస్ని వాళ్ళు ఏదైతే ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నారో దాని ప్రకారం ఒక 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, దానికంటే ఎక్కువగా యూజ్ చేసుకోకూడదు అనమాట. ఓకే, సో కానీ ఇప్పుడు ఎవరైతే ఈ ఏఐని యూజ్ చేస్తున్నారో వాళ్ళ గూడ్స్ని వీళ్ళ పేరు పెట్టేసి అమ్మేస్తున్నారు. అంటే సేయింగ్ దట్ దిస్ పీపుల్ హ్యాస్ గివెన్ యాడ్ ఫర్ దే పర్టికులర్ ఏజెన్సీ అని చెప్పి. అందుకనే మనకి ఇది ఈ కాపీరైట్ యాక్ట్ వాళ్ళందరి యొక్క ఐడెంటిటీని సేఫ్ గార్డ్ చేస్తుంది అనమాట. ఇక ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 సెలబ్రిటీ నేమ్స్, క్యాచ్ ఫ్రేజెస్, సిగ్నేచర్స్ క్యాన్ బి ట్రేడ్ మార్క్డ్ ఆల్సో. ఓకే, సో ఎందుకంటే వాళ్ళ పొజిషన్ రావడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు, సో అందుకే అది మనకి ట్రేడ్ మార్క్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక కామన్ లా టాట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇది మనకి ఏమని చెప్తుంది అంటే ఫాల్స్ ఎండోర్స్మెంట్ ఆర్ గుడ్ విల్ మిస్యూజ్
దీని గురించి ఇది మాట్లాడుతుంది అనమాట. ఓకే, సో ప్రివెంట్స్ ఫాల్స్ ఎండోర్స్మెంట్ అంటే ఏంటి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇదే ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారిని లేదా అభిషేక్ బచ్చన్ గారిని, సో ఇమాజిన్ దే ప్రమోటింగ్ సమ్ డ్రగ్స్. ఓకే, సో అప్పుడు జనాలు ఏమని అనుకుంటారు? ఓ మై గాడ్, నిజంగానే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారేమో అని చెప్పి భయపడతారు. కానీ నిజంగా వీళ్ళు ఇది ప్రమోట్ చేస్తున్నారా? చెయ్యట్లేదు. ఎందుకంటే ఇలాంటి సెలబ్రిటీస్ ఏదైనా ఒక బ్రాండ్ని ఎండోర్స్ చేయాలంటే వాళ్ళు దాంట్లో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ని చూసుకొని ఆలోచించి వాళ్ళ లీగల్ టీమ్ని అప్రోచ్ అయ్యి అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ బ్రాండ్ని ఎండోర్స్ చేస్తారనమాట. ఎందుకంటే థింకింగ్ దట్ ఫ్యూచర్లో ఎవరైనా దీని మీద కేసు వేస్తే వాళ్ళు ఎలాగ వాళ్ళు కాపాడుకోవచ్చు అని చెప్పి. సో ఇలాంటి లీగల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఏ ఉంది కదా అని చెప్పి ఏది పడితే చేయటం ఇన్కరెక్ట్ అని చెప్పి. ఇక జ్యుడిషియల్ మనకి ఎవల్యూషన్ ఎలా జరిగింది, సో మనకి ఇలాంటి రైట్స్ రావటానికి, అంతేకాకుండా జ్యుడిషియరీ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దాని మీద మనకి ఎవల్యూషన్ ఎలా జరిగిందంటే ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1994. ఇది ఏమని చెప్తుంది? ప్రైవసీ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 కంట్రోల్ ఓవర్ ఐడెంటిటీ యూజ్, ఇది మనకి ప్రమోట్ చేస్తుంది. ఇంకా రజనీకాంత్ కేసు 2015లో మనకి కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే అన్ఆథరైజ్డ్ ఫిల్మ్ యూజ్ రిస్ట్రైన్డ్ అనేది మనకి చెప్పింది. ఓకే, రిమెంబర్ దిస్ టూ పర్టికులర్ కేసెస్ అండి. ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో 1994లో కోర్టు ఏమని తీర్పిచ్చింది? ప్రైవసీ అనేది ఏదైతే ఉందో, రైట్ టు ప్రైవసీ అనేది మనకి ఆర్టికల్ 21లోనే ఇన్హెరెంట్ పార్ట్ అని చెప్పేసి అంటుంది. ఓకే, సో వాళ్ళ ఐడెంటిటీని ఇన్అప్రాప్రియేట్గా యూజ్ చేసుకోకూడదు, వాళ్ళకి సంబంధం లేకుండా యూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి కోర్టు కరెక్ట్గా తీర్పు ఇవ్వటం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే రజనీకాంత్ గారి కేసులో మనకి ఏమని చెప్తుంది? అన్ఆథరైజ్డ్ ఫిల్మ్ యూజ్. సో ఒకవేళ ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ ఒకరికి అమ్మితే వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు కాదని. అసలు ఆర్టికల్ 21 మనకి ఏమని చెప్తుంది? భారత రాజ్యాంగంలో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మనకి మాట్లాడుతుంది. సో ఈ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలోనే మనకి రైట్ టు ప్రైవసీ కూడా ఒక ఇన్హెరెంట్ మీనింగ్ ఉందని చెప్పి కోర్టు నమ్ముతుంది అన్నమాట. ఇంకా అనిల్ కపూర్ వర్సెస్ వేరియస్ ఎంటిటీస్ 2023లో కేసు వేశారు. ఇందులో మనకి ఏమని చెప్పారు అంటే కోర్టు ఏమని నిర్ణయించింది? ప్రొటెక్టెడ్ క్యాచ్ ఫ్రేజెస్, బికాజ్ అనిల్ కపూర్ గారిది ఒక ఫేమస్ క్యాచ్ ఫ్రేజ్ ఉంది జకాస్ అని చెప్పి. ఓకే, దాన్ని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నారు అని చెప్పి. ఓకే, సో ఆయన చెప్పారన్నమాట. సో క్యాచ్ ఫ్రేజెస్, వాయిసెస్, క్లారిఫైడ్ సెటైర్ అండ్ ప్యారడీ ఎక్సెప్షన్, ఇవన్నిటిని గురించి చెప్పింది. జాకీ ష్రాఫ్ కేస్ 2024 ఏఐ చాట్ బాట్ మిస్యూజ్ బార్. సో ఏఐ చాట్ బాట్ మీకు తెలుసు కదా, చాట్ బాట్ అంటే ఒక చాట్ డైలాగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈయన పేరు యూజ్ చేసుకుని ఎవరు మిస్యూజ్ చేసుకున్నారు దానికి సంబంధించింది. అర్జిత్ సింగ్ హీజ్ అ సింగర్, కాడిబుల్ వెంచర్స్ 2024. ఇంకా ఏఐ వాయిస్ అనేది ఏం చేశారు? ఇది నా పర్టికులర్ సాంగ్ పాడిపోయినా క్లోన్ చేసి ఆయన వాయిస్ని తీసుకుని వచ్చి చేశారు. జనరేటివ్ ఏఐ రిస్క్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏఐ ద్వారా వీళ్ళ వాయిస్కి సంబంధించి పాటల్ని మనం జనరేట్ చేస్తే ఇంకా అప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది? ద ఒరిజినల్ పీపుల్ కదా వీళ్ళు, అందుకనే వీళ్ళందరూ కేసులు వేశారనమాట. ఇంకా పర్సనాలిటీ రైట్స్ వర్సెస్ ఫ్రీ స్పీచ్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ మనకి ఏమని చెప్తుంది? ఫ్రీ స్పీచ్ గురించి మాట్లాడుతుంది. సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 2. ఇంకా కోర్ట్ బ్యాలెన్స్ మనం చూసుకుంటే ఇండివిజువల్ డిగ్నిటీ వర్సెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ క్రియేటివిటీ గురించి మాట్లాడుతుంది. ఇంకా ఏం పర్మిసిబుల్? సెటైర్, ప్యారడీ, లాంపూన్, ఆర్ట్, స్కాలర్షిప్, వీటన్నిటినీ కూడా మనకి ఏమని చెప్తుంది అంటే కొంతవరకు మనం ఇట్ ఈస్ పర్మిసిబుల్, కానీ ఎక్కడ కూడా వాళ్ళని కించపరిచే విధంగా మనం చేయకూడదు. అండ్ లాంపూన్ అంటే ఏంటి? మనకి మాకెరీ అని అర్థం. ఓకే, విచ్ మీన్స్ మాకెరీ ఆర్ సెటైర్. ఇలాంటి వాటిలో కొంతవరకు కమీడియన్స్ యాక్చువల్లీ డూ దట్. కమీడియన్స్ కొంచెం ఓవర్ పవర్గానే చేస్తూ ఉంటారు, అది కొంతవరకు మాత్రమే, కానీ వాళ్ళ డిగ్నిటీని, ఐడెంటిటీని ఎక్కడ కూడా కించపరిచే విధంగా చేయకూడదు. ఇంకా ఏం ప్రొహిబిట్? కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒక యాడ్ని ఎండోర్స్ చేయకపోతే, ఎందుకంటే దాని ద్వారా వాళ్ళకి బోల్డ్ డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే, ఎండోర్స్ చేయకుండానే ఆవిడ పేరుని యూజ్ చేసుకొని ఆవిడ దీన్ని ఎండోర్స్ చేస్తుంది అని చెప్పారనుకోండి, అది తప్పు అనమాట. ఫాల్స్ ఎండోర్స్మెంట్ తప్పు, డీప్ ఫేక్స్ తప్పు. ఎందుకంటే రష్మిక మందన్నకు సంబంధించిన ఒక అమ్మాయి ఒక డీప్ కట్టున ఒక డ్రెస్ వేసుకొని తన ఫేస్ రష్మిక మందన తోటి పెట్టినప్పుడు అప్పుడు ఆవిడ కోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. ఇక డిఎం ఎంటర్టైన్మెంట్ వర్సెస్ బేబీ గిఫ్ట్ హౌస్ 2010 ఇక్కడ ఏమని చెప్పింది అంటే ఓవర్ ఎక్స్పాన్షన్ స్టిఫ్లింగ్ ఫ్రీ స్పీచ్. సో ఫ్రీ స్పీచ్ని కూడా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు, అది కూడా ఒక మనకి ఫండమెంటల్ రైటే,
కానీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ సాక్రోసాంట్. సో ఏమన్నా అర్థం చేసుకోవాలి, ప్రతి దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఇంకా ఈ డిజిటల్ ఎరాలో మనకి ఛాలెంజెస్ ఏంటి, ఈ ఏ అండ్ డీఫేక్స్. సో దీంట్లో ఏదైనా క్లోన్ చేస్తున్నారు, వాయిస్ క్లోనింగ్ జరుగుతుంది, సింథటిక్ ఇమేజెస్, వీడియోస్ మిస్యూజ్, ఇలాంటి అంతా. ఇంకా ఫ్యూచర్లో ఏ ద్వారా ఒక సినిమానే క్రియేట్ చేయొచ్చు అంటే జస్ట్ ఇమాజిన్ హౌ దిస్ ఏ ఈస్ గోయింగ్ టు బి. ఇంకా ర్యాపిడ్ ప్రోలిఫరేషన్ అనేది, ప్రోలిఫరేషన్ అంటే పెరుగుదల. సో ఈ న్యూస్ అనేవి మనకి ఫాస్ట్గా మనకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఫ్రాగ్మెంటెడ్ లాస్, ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఒక సింగిల్ స్టాట్యూట్ అనేది లేదు. ఇంకా విమెన్ వల్నరబిలిటీ మనం చూసుకుంటే రివెంజ్ పాన్. ఒకవేళ ఒక అబ్బాయికి గొడవ జరిగింది, ఆ అబ్బాయి ఈ అమ్మాయి మీద రివెంజ్ తీసుకోవాలంటే ఏం చేస్తున్నాడు, పాన్లో కొంతమంది యాక్టర్స్ని తీసుకొని ఆ వీడియోలో ఆ ఫేస్ని మాస్ చేసి ఈ అమ్మాయి ఫేస్ పెట్టానుకోండి, అప్పుడు అదేంటిది, దట్ ఈస్ కాల్డ్ as ద రివెంజ్ పాన్, మాఫ్డ్ ఇమేజెస్. ఇక సెన్సర్షిప్ రిస్క్ కూడా ఉంది. ప్రొటెక్షన్ మే సప్రెస్ సటైర్ అండ్ క్రిటిక్. ఇవన్నీ దీంట్లో ఉన్న సమస్యలు అనమాట. ఇస్ ఇట్ ఓకే? సో ఇది మనకి ఈ ఆర్టికల్ మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం దీని మీద ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో చూసుకుందాం. పర్సనాలిటీ రైట్స్ ఇన్ ఇండియా ఆర్ ప్రైమర్లీ లింక్ టు విచ్ ఫండమెంటల్ రైట్? ఆర్టికల్ 14 ఇట్ టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ. అంటే మనకి ఎగ్జామ్లో ఇవన్నీ ఇవ్వరు, నేనే పెట్టాను అనమాట. ఆర్టికల్ 19 ఫ్రీ స్పీచ్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ ప్రైవసీ, ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమని చెప్తుంది అంటే ఫండమెంటల్ రైట్స్లో పర్సనాలిటీ రైట్స్ దీంట్లో ఏ ఆర్టికల్స్ కింద వస్తాయంటే దట్ ఈస్ ఆర్టికల్ 21లో మనకి వస్తాయి. Now let us understand the last article of the day, that is a Barren Island, India's only active volcano. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే యాక్చువల్లీ ఇది చాలా వరకు శాంతంగానే ఉంటుంది, బట్ ఇప్పుడు ఇది చూడండి ఏ రకంగా లావాని స్ప్యూ చేస్తుందో. ఓకే, ఇట్ బికేమ్ యాక్టివ్ రైట్ నౌ. కొంత మైనర్ వల్కానిక్ ఎరప్షన్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు ఎన్వైరన్మెంటలిస్ట్, ఎకాలజిస్ట్, అలాగే మన భారతదేశం గవర్నమెంట్ ఏమని భయపడుతుందంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఫ్లోరా అండ్ ఫోనా. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్లో ప్లేస్కి సంబంధించిన ఒక ఎండమిక్ ఫ్లోరా అండ్ ఫోనా అనేది ఉంటుంది. వీటికి ఏ రకంగా ఇది ఇబ్బంది కలగజేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు పక్షులు ఇలాంటి ఏవైతే ఉంటాయో అవన్నీ ఏమవుతూ ఉంటాయి. సో ఇది అన్వారంటెడ్ కదా, ఇది ఆల్ ఆఫ్ సడన్ ఇది ఇరప్ట్ అయింది కాబట్టి వీళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేసే బాధ్యత గవర్నమెంట్కే ఉంటుంది కాబట్టి ఓకే, ఇది కొంచెం కన్సర్న్ మ్యాటర్ అనమాట. సో బారెన్ ఐలాండ్లో మనకి వాల్కానిక్ ఇరప్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా ఇది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఇన్ ఇండియా. మన భారతదేశంలో మనకి ఉన్న ఒకే ఒక వాల్కెనో ఏంటయ్యా అంటే అది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనకి ఉండటం అనేది జరుగుతుంది. ఇంకా బారెన్ ఐలాండ్ గురించి మనం చదువుకుందాం. ఇది అండమాన్ సీలో ఉంది అనమాట, లొకేటెడ్ ఓకే 138 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ టు ద పోర్ట్ ప్లేయర్కి మనకి 138 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్లో ఉంది. ఇంకా ఇది మనకి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, యూనియన్ టెరిటరీ కదా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. ఇంకా ఈ ఐలాండ్ మనకి చూసుకుంటే ఇది ఒక సబ్డక్షన్ జోన్. సబ్డక్షన్ జోన్ అంటే సో మనకి ఒక ప్లేట్ ఉంటుంది, ఇంకొక ప్లేట్ దానిలోకి మనకి సబ్డక్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి దీన్నే సబ్డక్షన్ జోన్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనకి ఇండియన్ ప్లేట్ అనేది బర్మీస్ ప్లేట్ తోటి కలవటం అనేది జరుగుతుంది. అంటే ఇది ఒక కన్వర్జెన్స్ ప్లేట్ బౌండరీ అనమాట. ఈ కన్వర్జెన్స్ ప్లేట్ బౌండరీలో మనకి ఏమున్నాయి, ఒకటి ఇండియన్ ప్లేట్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ మనకి బర్మీస్ ప్లేట్ కూడా ఉంది. సో మేకింగ్ ఇట్ వాల్కెనిక్లీ యాక్టివ్. సో ఇక్కడ రెండు ప్లేట్లు ఎప్పుడైతే కన్వర్జ్ అవుతాయో అప్పుడే మనకి ఒక సబ్డక్షన్ జోన్ అనేది మనకి వస్తుంది. ఇది ఒక స్ట్రాటో వాల్కెనో అంటే ఏంటి, దీంట్లో లావా ఉంటుంది, వాల్కెనిక్ యాష్ అంటే మనకి దాన్నే పైరోక్లాస్టిక్ సబ్స్టెన్స్ అని చెప్తాం. అంతేకాకుండా రాక్ ఫ్రాగ్మెంట్స్ కూడా ఉంటాయి. ఇలా లావాని విరజిమ్మే ముందు ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనకి పైరోక్లాస్టిక్ సబ్స్టెన్స్ ని విరజిమ్ముతూ ఉంటుంది, అంతేకాకుండా వాల్కెనిక్ యాష్ ని కూడా మనకి విరజిమ్మటం అనేది జరుగుతుంది. ఇంకా ఈ ఐలాండ్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ అబౌట్ 3 కిలోమీటర్స్ ఇన్ డయామీటర్. సో ఈ బేరన్ ఐలాండ్ మనకి 3 కిలోమీటర్లు ఇంత విడ్త్ అనేది ఉంది అనమాట. లార్జ్ సెంట్రల్ క్రేటర్. సో క్రేటర్ అంటే చూడండి ఒక వాల్కెనో ఇలా ఉంది అంటే దేర్ ఈస్ అ వాల్కెనో లైక్ దిస్, దీని మనం క్రేటర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి వాల్కెనిక్ వెంట్ అంటే డైరెక్ట్ గా ఇలా వర్టికల్ గా ఉండదు, మనకి దీని వాల్కెనిక్ వెంట్ అని చెప్పేసి అంటాం. కింద ఎక్కడైనా సరే మనకి మ్యాగ్మా ఛాంబర్ ఉంటే ఈ మ్యాగ్మా ఛాంబర్ నుంచి ఈ వాల్కెనో నుంచి మనకి ఈ లావా అనేది బయటకి విరజిమ్ముతూ ఉంటుంది. దీన్ని మనం క్రేటర్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఐలాండ్ ఎక్కడైతే ఈ వాల్కెనో ఉందో ఇది దీని చుట్టుపక్కల మొత్తం మనం చూసుకుంటే 3 కిలోమీటర్లు
విడ్త్ ఉంది అనమాట. ఇంకా మేజర్ ఎరప్షన్స్ మనకి 2017లో లాస్ట్ టైం ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్ జరిగింది. మళ్ళీ ఇప్పుడే జరగబోతుంది. దీనికి మనకి పర్మనెంట్ హ్యూమన్ హ్యాబిటేషన్ లేదు బికాస్ ఆఫ్ ద సేమ్ ఫీచర్ అనమాట. కానీ గోట్స్, బర్డ్స్, బ్యాట్స్, రాట్స్ ఇవన్నీ కూడా ఇంత హార్ష్ ఎన్వైరన్మెంటల్ కండిషన్లో కొంతవరకు సర్వైవ్ అవుతున్నాయి. కానీ ఇదే విస్తృతంగా కంటిన్యూస్గా కనుక జరిగితే అవి మనకి సర్వైవ్ అవ్వలేవు. ఇంకా గ్లోబల్ కాంటెక్స్ట్లో మనకి మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్ మనకి ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి ఎక్కడైతే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉందో ఆ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ చుట్టూతా మనకి, ఎందుకంటే ఇది కూడా ఒక కన్వర్జెన్స్ జోన్ కాబట్టి ఇక్కడ మనకి చాలా వాల్కెనిక్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఇండోనేషియా దీనికి పెట్టింది పేరు. సో అప్రాక్సిమేట్లీ 130 వాల్కెనోస్. సో ఇండోనేషియాలో ఏదైనా జరిగితే ఇది మన భారతదేశానికి కూడా బాగా ఎఫెక్ట్ కలుగుతుంది అనమాట. ఎందుకు ఎఫెక్ట్ కలుగుతుంది చెప్పండి? బికాజ్ ఇండోనేషియా మనకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి. మనకి 2004 సునామీ రావటం కారణం కూడా మనకి ఇండోనేషియాలో జరిగిన మనకి ఓషన్లో జరిగిన ఎరప్షన్ అనమాట. అంటే మనకి ఎర్త్క్వేక్ రావటం కారణంగా. ఇంకా మనకి మౌంట్ మెరాపి అండ్ క్రకటో ఈ రెండు మనకి ఇండోనేషియాలో ఉన్నాయి అండ్ దే ఆర్ నోన్ ఫర్ దేర్ నటోరియస్ వాల్కానిక్ యాక్టివిటీ. ఇంకా యునైటెడ్ స్టేట్స్లో మనకి సుమారుగా 169 వాల్కెనోస్ ఉన్నాయి. సో అలాస్కా అండ్ హవాయిలో మనకి ప్రధానంగా ఉన్నాయి. హవాయిలో అయితే మనకి 1000 కిలోమీటర్లు ఈ లావా ప్రవహించి వాటిని అక్కడ ఉన్న లైఫ్ని స్టాల్ చేస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇంకా రష్యాలో మనకి సుమారుగా 120 యాక్టివ్ వాల్కెనోస్ అనేవి ఉన్నాయి. కమ్చట్కా పెనిన్సులా, దిస్ ఇస్ రైట్ నౌ ఇన్ న్యూస్. ఈ ఇయర్లోనే 2025లో కమ్చట్కా పెనిన్సులాలో మనకి సునామీ వచ్చింది. ఎందుకంటే మనకి సముద్ర గర్భంలో ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. సో మళ్ళీ రీసెంట్గా ఈ నెలలో కూడా మనకి ఏమైంది అంటే అక్కడ కొంత వాల్కెనిక్ యాక్టివిటీ కనిపించడం అనేది మనం చూసాం. ఇక జపాన్లో మనకి సుమారుగా 111 యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి. సో మనకి 10% ఆఫ్ ద వరల్డ్స్ టోటల్ బికాస్ ఇట్ ఫాల్స్ అండర్ ద రింగ్ ఆఫ్ ఫైర్. మనకి మౌంట్ ఫ్యూజీ, మనకి సకురాజిమా ఇవన్నీ కూడా మనకి దాంట్లో ఉన్న యాక్టివ్ వాల్కెనోస్. ఇంకా చిలీ మనం చూసుకుంటే సౌత్ అమెరికాలో ఉంది. సుమారుగా అప్రాక్సిమేట్లీ 90 యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి. ఆండీస్ పర్వతాల్లో ఉన్నాయన్నమాట. బిలారికా అండ్ క్యాల్బుకో వీటిల్లో ఉండటం అనేది మనం చూడొచ్చు. సో బారెన్ ఐలాండ్ అనేది మనం చూసుకుంటే ఇది ఇక్కడ మనకి ఒక యాక్టివ్ వాల్కెనో ఉండటమే కాకుండా ఇక్కడ ప్లేట్ టెక్టానిక్ బౌండరీస్ మనకి ఏమవుతున్నాయి, దే ఆర్ కన్వర్జింగ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి MCQs వస్తాయో ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బారెన్ ఐలాండ్. ఇట్ ఈస్ ద ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. దట్ ఈస్ ట్రూ. ఇట్ లైస్ అబౌవ్ ద సబ్డక్షన్ జోన్ ఆఫ్ ద ఇండియా అండ్ యురేషియన్ ప్లేట్. తప్పు కదా, ఇండియా అండ్ యురేషియన్ ప్లేట్ అక్కడ మనకి హిమాలయాస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇక్కడ మనకి బర్మీస్ ప్లేట్. ఇట్ ఈస్ లొకేటెడ్ అబౌట్ 138 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ టు ద ప్లేట్ ప్లేట్. ఓకే, దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో మనకి ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్లో మనకి B ఉంది. సో 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ ఓన్లీ కరెక్ట్. So now let us understand about the last article of the day, that is Goods and Services Tax Appellate Tribunal and GST 2.0 reforms. ఆగస్ట్ 15వ తారీఖున మన భారతదేశం ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏమని చెప్పారు అంటే GST రిఫార్మ్స్ అనేది తీసుకుని వస్తాము. సో రిఫార్మ్స్ తీసుకుని వస్తాము, ప్రజల మీద భారం అనేది తగ్గిస్తామని చెప్పారు. ఓకే, సో మన భారతదేశం యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి మనకి ఏమని చెప్పారు అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ట్రిబ్యునల్ అపిలేట్ ట్రిబ్యునల్లో మనకి ఈ ఇండైరెక్ట్ టాక్సేషన్ సిస్టమ్ గురించి, ఎందుకంటే మనకి GST మనం చూసుకుంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది మనకి రావటం అనేది జరిగింది. ఇది వచ్చి మనకి ఎప్పుడు వచ్చింది, 2017లో వచ్చింది. ఇంకా 10 ఏళ్ళు పూర్తి అవ్వకుండానే ఈ రిఫార్మ్స్ని తీసుకుని రావటం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ గారు ఇది లాంచ్ చేశారన్నమాట. ఏం లాంచ్ చేశారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ని. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రిఫార్మ్, ఎందుకంటే GST ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, సో ఇంతకు ముందు ఓవర్లాప్ అవుతున్నాయి ట్యాక్సెస్ అని చెప్పేసి ఈ GSTని తీసుకుని రావటం అనేది జరిగింది. ఇంకా GSTAT ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఏవైతే డిస్ప్యూట్ రెజల్యూషన్ ఉంటుందో, అంటే స్టేట్స్ మధ్య కానీ సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య కానీ ఈ డిస్ప్యూట్స్ని ఈ ట్రిబ్యునల్ అనేది మనకి సాల్వ్ చేయాలి అనమాట. ఓకే, ఇక్కడ కేవలం మనకి GST రిలేటెడ్ కేసెస్ మాత్రమే వెళ్తాయి. ఇంకా అంతేకాకుండా GST 2.0 రిఫార్మ్స్ మనం చూసుకుంటే మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ని సింప్లిఫై చేశాయి.
అని మనం చెప్పొచ్చు. ఏవైతే ఎసెన్షియల్ గూడ్స్ ఉన్నాయో, ప్రజలకి ఇంపార్టెంట్ గూడ్స్ ఉన్నాయో, ఆ గూడ్స్ని ప్రజలకి తక్కువ ధరలోకి లభ్యమయ్యేలాగా తీసుకునొచ్చాయి. ఇంకా జిఎస్టీ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఇది మనకి స్టాట్యుటరీ బాడీ, సిజిఎస్టీ యాక్ట్ 2017 ద్వారా ఇది మనకి వచ్చింది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మనకి జిఎస్టీకి సంబంధించినవి మాత్రమే ఈ కేసెస్ని టేకప్ చేస్తుంది. ఇది మనకి అపిలేట్ ఆర్ రివిజనల్ అథారిటీస్ మనకి దీనికి సంబంధించిన అపీల్స్ మాత్రమే టేకప్ చేస్తుంది. ఇది మనకి స్పెషలైజ్డ్ ఇండిపెండెంట్ ఫోరం అన్నమాట. ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ, ఫెయిర్నెస్, ఇంకా జిఎస్టీ డిస్ప్యూట్ రెజల్యూషన్లో మనకి తీసుకుని రావటం జరుగుతుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ చూద్దాం. వన్ నేషన్ వన్ ఫోరం. సో మనకి ఒక నేషన్ అంటే ఈ జిఎస్టీ మొత్తం దేశం మొత్తానికి అప్లికబుల్ కాబట్టి వన్ నేషన్ వన్ ఫోరం ఇక్కడ యూనిఫైడ్ అప్లేట్ మెకానిజంని తీసుకొని వచ్చారు. స్పీడీ రెజల్యూషన్. సో క్యాష్ ఫ్లో అండ్ బిజినెస్ సర్టెనిటీ కోసం వెంటనే ఆ డిస్ప్యూట్స్ అనేది రిజాల్వ్ అవుతాయి, మనకి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది అని చెప్పి. నెక్స్ట్ మనకి ప్లెయిన్ లాంగ్వేజ్ని, సింపుల్ ఫార్మాట్స్ అండ్ వర్చువల్ హియరింగ్స్ని ఇది యూజ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది సిటిజన్ ఫ్రెండ్లీ అని కూడా మనం చెప్పొచ్చు. స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఒకసారి చూసుకుందాం. ప్రిన్సిపల్ బెంచ్ దీనికి న్యూఢిల్లీలో ఉంది. స్టేట్ బెంచెస్ 31 బెంచెస్ అక్రాస్ 45 లొకేషన్స్. ఇక్కడ మనకి ఈచ్ బెంచ్లో మనకి 2 జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, ఒక సెంట్రల్ టెక్నికల్ మెంబర్, ఒక స్టేట్ టెక్నికల్ మెంబర్ మనకి ఉంటారు. జిఎస్టీఏటీ ఇంకా ఈ కోర్స్ పోర్టల్ మనం చూసుకుంటే ఆన్లైన్లో మనం ఫైల్ చేయొచ్చు, కేసుని ట్రాక్ చేయొచ్చు, వర్చువల్ హియరింగ్స్ కూడా మనకి ఉన్నాయి. దీని ద్వారా ఏం బెనిఫిట్స్ వస్తాయంటే మనకి టాక్స్ పేయర్ రైట్స్ అంటే మనకి ఎంఎస్ఎంఈస్లో కానీ బిగ్ కంపెనీస్ కానీ వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. అంబిగ్విటీ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట జిఎస్టీ ఇంటర్ప్రిటేషన్ అక్రాస్ ద స్టేట్స్ చేసి. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్లో కాన్ఫిడెన్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సరళం అనేది చేయొచ్చు. ఇక జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ గురించి చూద్దాం. సో ఇంతకు ముందు మనకి 4 స్లాబ్స్ ఉన్నాయన్నమాట. జిఎస్టీ 5%, 12%, 18%, 28%. ఇప్పుడు దీని ఏం చేశారంటే 18%లో చాలా వరకు 28% నుంచి 18% తీసుకుని వచ్చారు. 12%ని మొత్తంగా తీసేశారు. ఈ 18%లో చాలా వరకు ఐటమ్స్ 5% అండ్ కొన్నిటి మీద అయితే అసలు 0 ట్యాక్స్ని తీసుకుని రావటం అనేది జరిగింది. ఇప్పుడు మనకి మొత్తం 4 ట్యాక్స్ స్లాబ్స్ కాకుండా 2 ట్యాక్స్ స్లాబ్స్ మాత్రమే ఉన్నాయి. అది ఏంటి 5% అండ్ 18%. ఇంకా ప్లస్ 40% అది సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ మీద మనకి ఛార్జ్ చేస్తారు. 5% మెరిట్ రేట్ ఎసెన్షియల్ గూడ్స్కి, 18% స్టాండర్డ్ రేట్ మోస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఇది ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఇంప్రూవ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కాన్ఫిడెన్స్, ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటి. ఇప్పుడు మనం జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ గురించి మనం చూద్దాం. ఇక్కడ మనకి ఆల్రెడీ సింప్లిఫైడ్, సారీ ఇది ఈ స్లైడ్ని నేను మళ్ళీ ఇక్కడ పెట్టినట్టున్నాను. ఓకే, బట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ రైట్. 5% అంటే మెరిట్ రేట్, 18% స్టాండర్డ్ రేట్. సో చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉండేలాగా తీసుకుని వచ్చారు. ఇక 40% మనం చూసుకుంటే డీమెరిట్ రేట్. ఇక్కడ లగ్జరీ అండ్ సిన్ గూడ్స్ అంటే టొబాకో, పాన్ మసాలా వీటి మీద ఎక్కువగా ట్యాక్స్ విధించడం అనేది జరుగుతుంది. ఇక ట్యాక్స్ రిలీఫ్ అండ్ ఎగ్జామ్షన్స్ మనం చూసుకుంటే హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ దీని మీద అయితే ఫుల్గా మనకి ట్యాక్స్ని ఏం చేశారంటే ఎగ్జామ్ట్ చేశారనమాట ఫర్ ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. మొత్తం హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ కాదు, గుర్తుపెట్టుకోవాలి ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీదే. ఇంకా ఎసెన్షియల్ గూడ్స్ మనం చూసుకుంటే సో ఏంటి అవి మనకి యూహెచ్టి అంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. సో వాటిని మనం యూహెచ్టి మిల్క్ అని చెప్పేసి అంటాం. సో వాట్ ఈస్ యూహెచ్టి మిల్క్? అల్ట్రా హై టెంపరేచర్. ఓకే, సో నెక్స్ట్ మనకి పన్నీర్, ఇండియన్ బ్రెడ్స్ వీటి మీద మనకి జిఎస్టీ అనేది లేదు. ఇక కన్స్యూమర్ గూడ్స్ గురించి మనం చూద్దాం. స్మాల్ కార్స్, టీవీస్, ఏసీస్, సిమెంట్, ఆటో పార్ట్స్ జిఎస్టీ అనేది మనకి రెడ్యూస్ అయిపోయింది 28% to 18%. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ డివైజెస్ మనం చూసుకుంటే జిఎస్టీ కట్ అనేది మనకు ఉంది అన్నమాట 12% to 5%. ఇక మెడికల్ అండ్ హెల్త్ డివైజెస్ చూసుకుందాం. 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, సో వీటి మీద 12% లేదా నిల్ అనేది ఉంది. ఇంకా 3 క్రిటికల్ డ్రగ్స్, క్యాన్సర్ అండ్ రేర్ డిసీజెస్లో చూస్తే 5% దాని నుంచి నిల్కి వచ్చేసింది అన్నమాట. ఇంకా అగ్రికల్చర్ అండ్ రూరల్ సెక్టర్ మనం చూసుకుందాం. ఫార్మ్ మెషినరీస్, ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, కంపోస్టర్స్. సో ఇంతకు ముందు 12% ఉండేది, ఇప్పుడు 5%కి తగ్గించారు. ఫెర్టిలైజర్స్ ఇన్పుట్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అమోనియా ఇంతకుముందు 18% ఉంది, 5% పాపం రైతులకి అందుబాటులోకి తీసుకుని రావాలని చెప్పి ఈ టాక్సేషన్ తీసుకొని వచ్చారు.
లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ మనం చూసుకుంటే హ్యాండీక్రాఫ్ట్స్, మార్బుల్ అండ్ లెదర్. సో దీంట్లో మనకి 12% ఇంతకు ముందు ఛార్జ్ చేసే వాళ్ళు 12% నుంచి 5%కి తీసుకొని రావటం అనేది జరిగింది. ఇంకా ట్రేడ్ ఫెసిలిటేషన్ చూసుకుందాం. రీఫండ్ అండ్ రిజిస్ట్రేషన్ రిఫార్మ్స్ అనేది లిటిగేషన్ని తగ్గించడానికి తీసుకొని వచ్చారు. ఇంకా జిఎస్టిఏటి ఆపరేషనల్, ఇది ఎప్పటి నుంచి ఆపరేషనల్, ఇది ఈ ట్రిబ్యునల్ అనేది మనకి డిసెంబర్ 2025 నుంచి ఇది ఆపరేషనల్ అన్నమాట. ఇది డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 323B ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. It has both judicial and technical members in its benches. So ఇది కరెక్టే. It was created under the Central Goods and Services Tax 2017. So second and third statements are definitely correct. First statement మనకి ఎందుకు కరెక్ట్ కాదు అంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అది మనకి స్టాట్యుటరీ బాడీ అని చెప్పి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో హెన్స్ స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. సో అంటే 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇంతటితో ఈరోజు మన కరెంట్ అఫైర్స్ అనేది అయిపోయాయి. హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోండి, వర్షంలోకి ఎక్స్పోజ్ అవ్వద్దు. ఏదైనా నిత్యావసరం అయితే పరిస్థితి ఉంటేనే బయటకు వెళ్ళండి. అన్లెస్ ఆర్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, డోంట్ గో అవుట్. ఓకే, స్టే సేఫ్, స్టే సెక్యూర్ అండ్ కీప్ స్టడీయింగ్. మళ్ళీ రేపు కరెంట్ అఫైర్స్లో మనం కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.